హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రజితా కోర్లా. ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ రెసిపీని అయితే తీసుకొచ్చాను. ఆ రెసిపీ ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడాలండి. ఎండ్ వరకు చూడడంతో పాటు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలండి. ముందుగా ఈ రెసిపీ అయితే రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి, చూసేసారు కదా. అండ్ మనం ఈ రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ హీట్ అయిన తర్వాత మనము వెల్లుల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. దాంతోపాటు పచ్చిమిర్చితో పాటు ఈ రెసిపీకి టేస్ట్ ఇవ్వడానికైతే కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ కొత్తిమీర పుదీనా వెల్లుల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి డీప్ ఫ్రై అయిన తర్వాత మనము కొబ్బరిని ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం మంచిగా దోరగా వేయించాలండి. ఏవైతే కొబ్బరి ముక్కల్ని బాగా డీప్ ఫ్రై చేస్తే అవి మనకి దూరగా అవ్వేదాకా మనము కొబ్బరి ముక్కలను అయితే వేయిస్తూ ఉండాలండి. అలా వేయించిన తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. సాల్ట్ వేయడం ద్వారా మనకి ఇవి కొబ్బరి ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి. అలా ఇవి మగ్గిన తర్వాత మనము వాటిని అడగంటకుండా బాగా కలుపుతూ ఉండాలండి. అలా కలపడం ద్వారా ఇవైతే త్వరగా మగ్గకుండా ఉంటాయండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. అండ్ వీటితో పాటు కొంచెం టేస్టీ కోసం మనము టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ రెసిపీకి అయితే టమాటాలు కూడా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చూసారు కదండి, నేను కొబ్బరితో పాటు టమాటా కూడా యాడ్ చేసుకున్నానండి. అండ్ దాంతోపాటు చిటికెడంతా చింతపండుని కూడా యాడ్ చేయాలండి. ఎందుకంటే ఈ రెసిపీ అయితే పుల్లగా ఉండడానికి మనము చింతపండును కూడా యాడ్ చేస్తూ ఉంటామండి. ఈ టమాటాలు కూడా త్వరగా మగ్గనికనైతే మనం సాల్ట్ని అయితే యాడ్ చేస్తామండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం ద్వారా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా త్వరగా మగ్గుతాయండి. చూసారు కదండి మీరు, ఆల్మోస్ట్ అక్కడ టమాటాలు కానీ ఇంకా కొబ్బరి ఇవన్నీ పచ్చిమిర్చి కూడా మ్యాక్సిమము మనకైతే మగ్గాయండి. ఇలా మగ్గించిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి. అండ్ మనము మిక్సీ చేసుకునే ముందు మనము పచ్చి కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకోవడం ద్వారా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అండ్ ఈ రెసిపీ మీకు ఆల్మోస్ట్ అలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి టమాటా పేస్ట్ని అయితే దానికోసము మనము సపరేట్గా మళ్ళీ తాలింపు అయితే వేసుకోవాలండి. దానికోసం ఒక కడాయి, అదే ఇందాక యూజ్ చేసిన కడాయి తీసుకొని దాంట్లో సాజీరా పోపు గింజలు వేసుకొని అండ్ ఎండుమిర్చి ఇంకా కాజు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి డీప్ ఫ్రై అయిన తర్వాత బాగా డీప్ ఫ్రై చేయాలండి. ఈ పోపునైతే డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, మిక్సీలో వేసుకుని కొబ్బరి టమాటా ఇవన్నీ వేసిన దాన్ని అయితే మనము ఈ పోపుకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీని అయితే పోపులో అయితే వేసేయాలండి. చూసారు కదండి, మనకు మంచి టేస్టీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.